ఆధునిక పరిజ్ఞానం పేరిట అదనంగా 250 కోట్ల రూపాయలు కొట్టేయడానికి పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ప్రభుత్వ పెద్దలు కలిసి వ్యూహం రూపొందించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని వాస్తవ ఖర్చు కంటే భారీగా నిర్ణయించారు. అంచనా వ్యయంపై 21.9% అధికంగా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన అంశంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గోదావరి నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని తోడి పోలవరం కుడి కాలువలో పోయడానికి వీలుగా 30 మోటార్లు 15 వరుసల పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థ మెగా మధ్య ఒప్పందం కుదిరింది. ఈపీసీ విధానంలో ప్రాథమిక అంశాల్లో మార్పు చేయకుండా డిజైన్ మార్చుకునే స్వేచ్ఛ కాంట్రాక్ట్ సంస్థకు ఉంటుంది. అంచనా వ్యయానికి మించి చేసే అదనపు ఖర్చును ప్రభుత్వం చెల్లించదు. ఈ విషయం ఒప్పందంలో ఉంది. పనుల ప్రారంభానికి ముందే డిజైన్ను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నుంచి ఆమోదం పొందాలనే నియమం కూడా ఉంది. అందుకు భిన్నంగా పనులన్నీ పూర్తి చేసి డిజైన్ను ప్రభుత్వానికి పంపించింది. ఈపీసీ నిబంధనలను నెట్టి అంచనా వ్యయాన్ని మించి అదనంగా 250 కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రతిపాదించింది. 21.9% అధికానికి టెండర్లు ఖరారు చేయడంపై శాసనసభ లోపల వెలుపల విమర్శలు రావడంతో ఏడాదిలో పూర్తి చేస్తేనే 21.9% అధికంగా చెల్లిస్తామని, లేదంటే 5%మేనని కొత్త పల్లవి అందుకున్నారు ఏపీ సర్కార్ పెద్దలు. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి ఇచ్చిన గడువులో పూర్తి చేస్తే 5%తో పాటు మరో 16.9% అదనంగా చెల్లిస్తామంటూ నిబంధనలను తుంగలో తొక్కినప్పుడే గడుపుఠాని వెల్లడైంది. ఒప్పందం ప్రకారం చేస్తే ఏడాదిలో పూర్తవుతుందో లేదో అనే అనుమానం రావడంతో కాంట్రాక్టర్ ప్రభుత్వం కలిసి కొత్త నాటకం మొదలుపెట్టారు. మోటార్లు, పైపులు, పంపుల సంఖ్య తగ్గించి గడువులోగా పూర్తి చేసి సొమ్ము చేసుకోవాలని వ్యూహం పన్నారు. మోటార్లు, పంపులు, పైప్ లైన్ల సంఖ్య తగ్గినప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి పట్టే సమయం, వ్యయం రెండూ తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా వ్యయాన్ని పెంచడం పట్టిసీమ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఏపీ సర్కార్కే చెల్లింది.